ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల అతి పురాతనమైన దేవాలయం శ్రీ జాంబవంతుని దేవాలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. పూజారులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహవాచనము, ఋత్వీకరణము, పంచగవ్య ప్రాసన, కలశారాధన, స్వామివారి పంచామృతాభిషేకాలు, గణపతి ప్రతిష్ట, శ్రీకృష్ణుని ప్రతిష్ట, సూర్యదేవుని ప్రతిష్ట, ప్రధాన ఆలయ శిఖర ప్రతిష్ట, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి లక్ష్మీకాంత్ శర్మ మాట్లాడుతూ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పూజారులు లక్ష్మీకాంత్ శర్మ, పవన్ కుమార్, సోమనాథ్ శర్మ, చరణ్ కుమార్ ఆధ్వర్యంలో జాంబవంతునికి విశేష పూజలు జరిపించి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బొడ్డు వేణుగోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విధానం తీసుకొని ఒకరి మీద ఒకరు పడకుండా ఇప్పుడు మంత్రపుష్పం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంజనేయ వర్గ గోవింద, ఆంజనేయ వర్గ గోవింద. నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. చాగలమర్రి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిష్టా మహోత్సవము, అలాగే స్వామివారి కుంభాభిషేకము నిర్వహించి ఉన్నారు. జీర్ణోద్ధారణ సందర్భంగా ఈరోజు చాగలమర్రి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించినారు. మొట్టమొదటిగా గణపతి పూజ ప్రారంభమయ్యి గణపతి పూజ, పుణ్యహవాచనము, అలాగే వృత్తిక్వరణము, రక్షాబంధన కార్యక్రమము, అలాగే ప్రధాన కలశ ఆవాహనము, అట్లాగే స్వామివారి పంచామృతాభిషేకములు, అలాగే హోమాలు నిర్వహించున్నారు. అట్లాగే పూర్ణాహుతి కూడా ప్రారంభమయ్యి పూర్ణాహుతి ముగిసింది. ఇంతటితో స్వామివారి అందరి ఆశీస్సులు కూడా చాగలమర్రి గ్రామం మీద ఉండాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము.